ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ ఆగదు. పాకిస్తాన్ ఉగ్రవాదులను మాకు అప్పజెప్పాల్సిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మేం సొంతం చేసుకోవాల్సిందే. పాకిస్తాన్ మాకు అప్పజెప్పాల్సిందే. ఇవి సాక్షాత్తు ప్రధాని మోడీ రక్షణ దళాల మీటింగ్లో మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి వ్యాఖ్యలు. కార్తికనా, ఎలా చూడాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని? నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రేపు శాంతి చర్చల ఒప్పందం జరగబోతా ఉంది. పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది, ఒక పక్క తిప్పికొడుతోంది భారత ఆర్మీ. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? రెండు మాటలు. ఒకటి, ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ. ఆపరేషన్ సింధూర్ ఆగదు. అవును. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? తీవ్రవాదుల వేట. ఉగ్రవాదులు తీవ్రవాదులు అంతా ఒకటే. వాళ్ళ వేట ఏంటి? వాళ్ళు భారతదేశంలోకి వచ్చి మన ప్రాంతంలో నిరాయుధులైనటువంటి సామాన్య ప్రజల మీద ప్రతాపాన్ని చూపించారు కాబట్టి మతం అడిగి మరీ చంపారు దారుణంగా. కాబట్టి ఆ చంపినటువంటి ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా మనకు అప్పచెప్పాల్సిందే. అది పాకిస్తాన్కి మోడీ గారు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదేశం అనుకోవచ్చు, రకంగా చెప్పాలి. ఇంకొకటి, పిఓకే ఈజ్ ఇండియన్స్. పిఓకే మనది, దాంట్లో వేరే చర్చ లేదు. రెండోది, కాశ్మీర్ అనేటువంటి సమస్య కాదు, దాని మీద వేరే చర్చ లేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు మోడీ గారు రేస్ చేశారంటే, పొద్దున అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. కాశ్మీర్ విషయం అనేది ఒక 1000 సంవత్సరాల నుంచి లగురుతున్న సమస్య అన్నాడు. నాకు ఆ బేసికల్ అర్థం కాదు ఏంటంటే, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చే 100 సంవత్సరాలు కాలే, మరి కాశ్మీర్ సమస్యకి 1000 సంవత్సరాలు కాటమైంది. నాకు బేసిక్ అది అర్థం కాలేదు. ఆ పాయింట్ ఎందుకు రేజ్ చేశారు ట్రంప్ గారు నాకు అర్థం కాలేదు. దాంతో పాటు సో కాబట్టి చాలా క్లియర్ గా కాశ్మీర్ మీద ఎలాంటి చర్చ లేదు, అది భారతీయుడిది. అలానే పిఓకే కూడా భారతీయుడిదే, అది భారతదేశానికి అప్పచెప్పాల్సిందే, దాంట్లో కూడా వేరే చర్చ లేదు. రెండోది, ఈ పిఓకే విషయంలో కానీ కాశ్మీర్ విషయంలో కానీ ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, అది చర్చ అవసరం లేదు. ఇప్పుడు చర్చల్లా మధ్యవర్తిత్వంలా ఏదైనా జరగాలి అంటే తీవ్రవాదుల్ని భారతదేశానికి అప్పచెప్పే విషయం మీద, అక్కడ ఉగ్రవాద క్యాంపులు మెయింటైన్ చేసే విషయం మీద మాత్రమే చర్చ, అంతవరకే చర్చ. కాశ్మీర్ విషయం చర్చ కాదు. నేను మార్నింగ్ కూడా వీడియో చేశాను. ఇక్కడ మనం గత ప్రధాని ఇందిరాగాంధీ, అప్పట్లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆమె ఐక్యరాజ్య సమితిలో ఒకసారి ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక దేశం తీసుకునేటువంటి నిర్ణయాల్లో మరొక దేశం సలహాలు అక్కర్లేదు, అంతర్గత నిర్ణయాల్లో మరొక దేశం సలహాలు ఎప్పటికీ అవసరం లేదు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఏ దేశ సార్వభౌమాధికారం ఆ దేశానికి ఉంటుంది, ఒకళ్ళ దేశంలో ఇంకోళ్ళు కలగ చేసుకోకూడదు అని చెప్పిన మాట ఒకటి. అసలు అది పక్కన పెట్టేస్తే సిమ్లా ఒప్పందం అనేది ఒకటి ఉంది, పాకిస్తాన్కి మనకి జరిగింది. మన దేశాల మధ్య గొడవ వచ్చినప్పుడు మన ఇద్దరమే పరిష్కరించుకోవాలి, మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొద్దు అని. సరే, ఆ సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి పాకిస్తాన్ అమెరికాను వేడుకుంది యుద్ధాన్ని ఆపమని. అమెరికా మధ్యవర్తి వహించి మన ఫోన్ చేశారు, మోడీ గారితో మాట్లాడారు, లేదా మన సెక్రటరీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే, మనం శాంతికే కట్టుబడి ఉండేవాళ్ళం కాబట్టి మనం యుద్ధం కోరుకోలేదు కాబట్టి, మన ఉద్దేశం వల్ల తీవ్రవాదులే తప్ప పాకిస్తాను సైన్యమో కాదు కాబట్టి మనం శాంతిగా ఉన్నాం. మళ్ళీ చాలా క్లియర్గా మన వాళ్ళు చెప్తున్నారు, ఇలా మోడీ గారు కూడా చెప్పారు, పాకిస్తాన్ నుంచి ఏ కవ్వింపు ఉన్నా, ఉగ్రవాదుల వైపు నుంచి ఏ ప్రయత్నం ఉన్నా మేము దాన్ని యుద్ధంగానే చూస్తాం. భారతదేశంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ ఎవరు చేయాలని చూసినా మేము దాన్ని యుద్ధంగానే తీసుకుంటామని చెప్పేసి చాలా క్లియర్గా మోడీ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకొక మాట కూడా, ఇప్పుడు పిఓకే అనే ప్రాంతం గురించి ఒకసారి చెప్తాను. పిఓకే అనేటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక సంస్థానంగా ఉంది. దానికి ఒక హిందూ రాజు దాన్ని ఆ సంస్థానాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సపరేట్ సంస్థానంగా ఉన్నప్పుడు అది భారత్లో కలపాలో పాకిస్తాన్లో కలపాలో పెద్ద చర్చ నడుస్తుంది. అంటే కొన్ని సంస్థానాలు ఉన్నాయి, హైదరాబాద్ కూడా సంస్థానం అప్పట్లో. అయితే ఆ సంస్థానాన్ని అప్పుడున్నటువంటి కాశ్మీరీ రాజు భారతదేశంలో కలపాలని అనుకున్నాడు. అప్పుడు ప్రధాని నెహ్రూ, మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారిని కలిసి నేను భారతదేశంలో కాశ్మీర్ని కలిపేస్తున్నా అని చెప్పాడు. అంటే మనం చర్చలు ఒకటి కలపపోయినా మనం తీసుకుందాం అనుకున్నాం, కలిపేస్తే అతనే ఒప్పుకున్నాడు. కాశ్మీర్ ప్రజలు కూడా భారతదేశం కలపడానికి ఆ రోజు ఒప్పుకున్నారు. అప్పటికే కాశ్మీర్ని పాకిస్తాన్ చాలా ఆక్యుపై చేస్తుంది. ఏది, ఈ కాశ్మీరీ రాజు మనతో కలవటానికి ఇష్టపడిన రోజు నాటకే అప్పటికే పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంది. అయితే ఇప్పుడు మన భారత బలగారు కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి పాకిస్తాన్ని వెనక్కి నెట్టాయి.
ఓకే. వెనక్కి నెట్టే క్రమంలో ఈ పిఓకే అని ఇప్పుడు పిలువబడుతున్న బోర్డర్ ఉంది చూసావా, ఈ బోర్డర్ వరకు నెట్టిన తర్వాత అప్పుడు నెహ్రూ గారు మన ప్రధాని గారు ఆపండి ఇక చాలు, ఇక వెనక్కి నెట్టొద్దు, అది దౌత్య సంబంధాల ద్వారా తెచ్చుకున్న తప్ప యుద్ధం ద్వారా వద్దు, యుద్ధం పెరుగుతూ పోతోంది, ఇది మంచిది కాదు అనే దాన్ని అప్పుడు నెహ్రూ గారు చెప్పారు. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా అమెరికా లాంటి కొన్ని దేశాలు ఉండేది అప్పట్లో ఉండే. ఎందుకు దీన్ని పెద్ద వివాదం చేయటం, పాకిస్తాన్ మనకి ఇచ్చేస్తే అట్టా వాళ్ళు బేర్ చేసే పరిస్థితి ఉండదు, మనకే ఇస్తారు, మన ప్రాంతం దౌత్య సంబంధాలతో తెచ్చుకున్నాం అని ఎంతసేపటికి మనం శాంతి 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 అనే దాన్ని కట్టుబడి ఉంటాం అని దాంట్లో నుంచి ఆ నెహ్రూ గారు ఆ రోజు సైన్యం చెప్పించారు క్లియర్గా నెహ్రూ గారికి, ఇంకొద్ది టైం ఇవ్వండి, దాదాపుగా 70% కాశ్మీరీ భూభాగం భారతదేశంలోకి వచ్చింది, ఇంకొద్దిగా టైం ఇస్తే ఆ 30% భూభాగం కూడా భారతదేశంలో తీసుకొచ్చుకుంటామని చెప్పేసి ఆ రోజు సైన్యం చెప్పింది. పటేల్ గారు కూడా నెహ్రూ గారి ముందు ప్రపోజ్ చేశారు. ఓకే. అయితే నెహ్రూ గారు మాత్రం మనం శాంతియుత పద్ధతులను అవలంబించేటువంటి దేశం, శాంతికి ప్రపంచానికే ప్రతీక అంటే భారతదేశం గుర్తొస్తుంది, బ్రిటిష్ వాళ్ళతోనే శాంతియుత యుద్ధం చేసి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి కెపాసిటీ మంది, ఇది తెచ్చుకోలేమో, వద్దు యుద్ధం వద్దు, దాదాపు 70% భూభాగం మన చేతుల్లోకి వచ్చింది కదా, 30% కదా, వద్దు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి హెడేక్లో మనకి అది వద్దు, కొత్తగా స్వతంత్రం వచ్చింది, దేశాన్ని కొత్తగా డెవలప్ చేసుకుంటా ఉన్నాం, ఇదొద్దు మనకి అని చెప్పేసి అప్పుడు ఆపారు, దౌత్య సంబంధాల ద్వారా వస్తుంది అనుకోని. కానీ దౌత్య సంబంధాల ద్వారా ఇప్పటి వరకు పిఓకే మన చేతిలోకి రాలే, ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు మన చేతికి రాకపోగా పిఓకేని పాకిస్తాన్ ఎలా ఉపయోగించుకుంటుంది, నిజానికి పిఓకే అనేది పాకిస్తాన్ ల్యాండ్ కాదు, దానికి సపరేట్ కంట్రీ ఉంది, అంటే అదొక సపరేట్ భూభాగంగా ఉంది, దానికి ఒక ప్రభుత్వం ఉంది, కానీ ఆ ప్రభుత్వం పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తుంది, పాకిస్తాన్ చేతుల్లో పనిచేస్తుంది, అది సపరేట్ భూభాగం, డైరెక్ట్ పాకిస్తాన్ భూభాగం కాదు అది. కాబట్టి అక్కడ పాకిస్తాన్కి అనుకూల ప్రభుత్వం ఉంటుంది, అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులు మెయింటైన్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఆయుధాలు ఇవ్వటం, ఇదంతా పిఓకే కేంద్రంగా చేస్తూ ఉంటుంది. ఆ పిఓకే అనేటువంటి ఒక ల్యాండ్ని ఉగ్రవాదులను ట్రైనింగ్ చేసే సెంటర్గా పాకిస్తాన్ వాడుకుంటా ఉంది. దానివల్ల అక్కడి నుంచి మనం టార్గెట్ చేస్తూ ఉంది, ఎందుకంటే మనకి బోర్డర్ కదా అది, అక్కడి నుంచి మనం ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ఉంది. 1971 కావచ్చు, దపదపాలుగా కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇప్పుడు మన కాశ్మీర్లో టెర్రర్ యాక్టివిటీ చేసినటువంటి నలుగురు టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ పిఓకేలోనే ట్రైనింగ్ అయ్యారు, ఈ వీళ్ళకి హమాజు వ్యక్తులు వీళ్ళంతా వచ్చి ట్రైనింగ్ ఇచ్చారంట, సో అక్కడే ట్రైన్ అయ్యారు. అందుకని పిఓకేని ఇలా ఉపయోగించుకుంటుందనే కారణం చేత మోడీ గారు పిఓకేలో ఉన్నటువంటి 5 శిబిరాల మీద, పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఏది లష్కర్ తోయిబా హెడ్ ఆఫీసు, జైషే మహమ్మద్ హెడ్ ఆఫీసు, ఇలా 4 శిబిరాల మీద దాడి చేయించడం జరిగింది. అంటే మనం కేవలం ఉగ్రవాదునే టార్గెట్ చేసాం. మళ్ళీ చెప్తున్నాను, పిఓకేలో ఉన్నటువంటి 5 శిబిరాలు, పాకిస్తాన్లో 4 శిబిరాలు, అసలు ఇప్పుడు పిఓకేని మనం ఆక్యుపై చేసుకుందాం అని కూడా అనుకోలేదు, అసలు అక్కడ దాకా పోలే మన చర్చ. కానీ ఎప్పుడైతే మనం కేవలం తీవ్రవాదులను టార్గెట్ చేయగానే పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి మన మీద పిచ్చి పిచ్చి మాట్లాడిందో, ఏది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమో కాశ్మీర్ మా వెన్నుముక్క అంటాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏమో కాశ్మీర్ మా నలవ అంటాడు, ఇలా రెచ్చగొట్టే మాట్లాడిందో, ఏదో ఒక మంత్రి మా దగ్గర 130 అనుభవములు ఉన్నాయి అన్నాడు, ఇలా మాట్లాడే మాట చేసిందో, వెంటనే పాకిస్తాన్ విషయంలో రక్తరహిత యుద్ధాన్ని పిలుపునిచ్చారు. అంటే సింధు జలాలు ఆపివేయటం, దౌత్య వాణిజ్య సంబంధాలు కట్ చేయటం, ఇవన్నీ చేశారు. సో పాకిస్తాన్కి నిద్రపట్ల, అబ్బో భారతదేశం తెలియకుండా యుద్ధం స్టార్ట్ చేస్తుంది, డైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ చేస్తుంది అనుకుంటే డైరెక్ట్గా చేయలే, ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఎక్కడ బ్లాక్ చేయాలో అక్కడంతా బ్లాక్ చేసి పడేసింది. సో పాకిస్తాన్కి గోధుమలు పోయేది లేదు, పాకిస్తాన్కి నీరు పోయేది లేదు, పాకిస్తాన్ తింటానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఆ పరిస్థితిలో పడిపోతుంది. ఇతర దేశాల్లో కూడా పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి అనేది ప్రూవ్ చేసి మొన్న ఆపరేషన్ సింధూర్ గారు చూపించింది. సో వేరే దేశాలకు నిధులు ఇవ్వడానికి కూడా వెనక ఆడుతున్నటువంటి పరిస్థితి, ప్రపంచం నుంచి పాకిస్తాన్ ఐసోలేట్ దూరం చేసి పడేసింది. సో ఆ రకంగా మోడీ గారికి కక్ష తీసుకునే క్రమంలో పాకిస్తాన్ యుద్ధానికి దిగింది, పాకిస్తాన్ యుద్ధాన్ని భారతదేశం తిప్పికొట్టింది. పాకిస్తాన్కి అర్థమైంది భారతదేశంలో మనం పెట్టుకుంటే వారం కూడా నిలవలేమన్నది, వెంటనే శరణి వేడింది, శరణికి ఉపక్రమించేసి మనం కాల్పుల విరమణ మాత్రమే ప్రకటించాం, యుద్ధం ఆపలేదు. యుద్ధం ఆపాలంటే చాలా క్లియర్గా మోడీ గారు మేబీ రేపు చర్చలో వస్తుంది, హఫీజ్ సయ్యద్ ఎవరైతే లష్కర్ తోయిబా హెడ్ ఉన్నారో అతన్ని మనకు అప్పచెప్పాల్సిందే, జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మజూద్ అజర్ అతన్ని కూడా మనకు అప్పచెప్పాల్సిందే, ఈ ఇద్దరు తీవ్రవాదుల్ని మనకు అప్పచెప్పాల్సిందే. రెండోది, పాకిస్తాన్ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో నేను టెర్రరిస్ట్ క్యాంపులు నడపను, వాళ్ళకి ఫండింగ్ చేయను అనేటువంటి ఒక హామీని మనకి ఇవ్వాల్సిందే. నమ్మలేని వ్యక్తి అయినా సరే మాట అయితే మనం తీసుకోవాలి, తప్పదు. కానీ ఇంకో విషయం ఏంటంటే చాలా క్లియర్గా ట్రంప్కి కానీ పాకిస్తాన్కి కానీ మన మోడీ గారు చెప్పదలుచుకున్న మాట, ప్రతి భారతీయుడు చెప్పదలుచుకున్న మాట, కాశ్మీర్ విషయంలో వేరే చర్చే లేదు, కాశ్మీర్ మన భూభాగం, మన అంతర్భాగం, కాశ్మీర్లో పిఓకే అంతర్భాగం,
ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అది మన అంతర్భాగం. సరే, డైరెక్ట్గా యుద్ధం చేయటం ఇష్టం లేక, సైనిక చర్య తీసుకోవడం ఇష్టం లేక, ఆ రోజు నెహ్రూ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో సైనిక చర్య ద్వారా వద్దు, దౌత్యం ద్వారా తెచ్చుకుందామని ఒకే ఒక కారణం ఇచ్చా మనం ఇప్పటి వరకు పీఓకేని ఆక్యుపై చేసుకోవాలి. మనం పీఓకేని ఆక్యుపై చేసుకోదలుచుకుంటే ఎప్పుడో మన చేతుల్లోకి వచ్చి ఉండేది. కాకపోతే ఇప్పుడు దాంట్లో చైనా ఇప్పుడు టిబెట్ కొట్టేసి పీఓకే బోర్డర్ వరకు చైనా కూడా వచ్చింది. యాక్చువల్గా అప్పటి వరకు చైనా పీఓకే దాకా లేదు అప్పట్లో. తర్వాత టిబెట్ని ఆక్రమించేసుకొని చైనా పీఓకే బోర్డర్ దాకా వచ్చేసింది. ఇప్పుడు పీఓకే బోర్డర్ చైనాకు కూడా బోర్డర్ అవుతుంది. సో దీంట్లో రకరకాల ఇష్యూస్ ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఒకటి మాత్రం మన మోడీ గారు చెప్పదలుచుకున్నారు, ఉగ్రవాదును భారత్కి అప్పచెప్పాల్సింది, ఉగ్రవాదం మీద పోరు ఆగేది కాదు, భారతదేశం మీద కవ్వింపుకి దిగినా లేదు, ఉగ్రవాదులు ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే వెంటనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది, దాంట్లో తగ్గేది లేదు. రెండోది ఆపరేషన్ సింధూర్ వీరు కంటిన్యూ. ఆపరేషన్ సింధూర్ అంటే ఉగ్రవాదుల వేట ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదం దాస్తే మాత్రం ఉగ్రవాదులపై పాకిస్తాన్ భూభాగంలో కూడా పోయి కొట్టొస్తుంది. దాంట్లో మళ్ళీ వెనక తగ్గేది లేదు. ట్రంప్కి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నారు, కాశ్మీర్ విషయంలో మీరు మధ్యవర్తిత్వం అవసరం లేదు, అది మా పద్ధతి కాదు, మేము మీరు తీసుకోము. కాశ్మీర్ చర్చ కాదు, చర్చల్లా ఉగ్రవాదమే, కాశ్మీర్ చర్చ కాదు. రైట్. మొత్తానికి కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించిన కాసేపటికే గంటల వ్యవధిలోనే పాక్ మళ్ళీ వక్రబుద్ధిని చాటుకుంది, కాల్పులు చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మేం భారత్ పైన విజయం సాధించాం, ప్రతి దశలోనూ భారత్ను వెనకడుగు వేయించామని చెప్పేసి షహబాజ్ షరీఫ్ ప్రకటించిన తర్వాత అక్కడ పాకిస్తాన్ యువకులు చేసినటువంటి హడావుడితో భారత ప్రజలు కొంత నిరాశ అయ్యారు. దాంతో పాటే ఎందుకు శాంతి చర్చలకు అంగీకరించింది భారత ప్రభుత్వాన్ని కొంత నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఇంకా జమ్మూ కాశ్మీర్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పూర్తిగా ఓన్ చేసుకోకముందే ఎందుకు ఈ శాంతి చర్చలకు వెళ్లారు, ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టకముందే ఎందుకు శాంతి చర్చలు జరుపుతున్నారు, పహల్గామ్ దాడిలో చేసినటువంటి ఉగ్రవాదులను పట్టుకోకముందే ఎందుకు ఈ చర్చలు అని చెప్పేసి ప్రతి భారతీయుడు నిరాశ చెందాడు. దానికి ప్రతిస్పందనగానే నిన్న షహబాజ్ షరీఫ్ విజయం మాది అంటూ చేసినటువంటి ప్రతి కామెంట్కి ప్రతిస్పందనగానే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది, పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించింది, ప్రతి దశలోనూ పాకిస్తాన్ వెనకడుగు వేపించామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం. రెండు ఉదాహరణలు, రాడార్ సిస్టమ్, రాహోర్ రాడార్ సిస్టమ్ కొలాప్ చేసాం, కరాచీ సీ పోర్ట్ మొత్తం ధ్వంసం చేసాం, ఇది మన విజయానికి ప్రతీక. పాకిస్తాన్ భూభాగంలో పోయి భారత ఆర్మీ పాకిస్తాన్ కు ఆర్థికంగా చేసిన నష్టం అంతా ఇంత కాదు, పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నట్టు కూడా రక్షణ దళాల అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది, విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన భారత ప్రభుత్వం యొక్క స్టాండ్ ఎప్పటికీ మారదు. ఇందాక కార్తీక్ అన్న చెప్పినట్టు అమెరికా మధ్యవర్తిత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అవసరం లేదు, అమెరికానే కాదు ఏ దేశ మధ్యవర్తిత్వం కాశ్మీర్ విషయంలో మాకు అవసరం లేదని చెప్పేసి కూడా భారత ప్రధానమంత్రి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ. ఇందాక కార్తీక్ అన్న చెప్పినట్టుగా ఉగ్రవాదుల పైన మా దాడులు అంటే అటు నుంచి ఏ చిన్న కలవరపాటు వచ్చినా కూడా భారత్ తరపు నుంచి ఒక పెద్ద యుద్ధమే ఉంటుందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొకసారి సుస్పష్టం చేయడం జరిగింది. చూద్దాం, రేపు శాంతి ఒప్పంద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ దళాలకు సంబంధించిన అధికారులు మాత్రమే ఆ ఒప్పంద చర్చల్లో పాల్గొనబోతున్నారు. ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, మరి సఫలమవుతాయా విఫలమవుతాయా, మరొకసారి యుద్ధం కంటిన్యూ అవుతుందని మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ.